హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ నేను ఇవాళ స్టార్ట్ చేశాను రికార్డింగ్. అండ్ దీనికి కారణం ఏంటంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది కన్నుతోటి. బట్ అది నన్ను ఆపకుండా ఉండడానికి కొద్దిగా టైం తీసుకొని దాన్ని కొద్దిగా హీలింగ్ చేసుకున్న తర్వాత నాకు మళ్ళీ మీ ముందు వచ్చే ఎనర్జీ అండ్ ధైర్యం కూడా అనిపించింది అనమాట ఇవాళ. అలాగే టైం కూడా చాలా బిజీ ఉంటాము మనము హౌస్ హోల్డ్ వర్క్ తో కాబట్టి కంపల్సరీ అనిపించింది. అండ్ ఇవాళ నేను మీతో షేర్ కోవాలి అనుకున్న విషయం ఏంటంటే మనకు లైఫ్ కోచింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్. సో లైఫ్ కోచింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఈ హడావడి లైఫ్ స్టైల్‌లో మళ్ళీ చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ తోటి అండ్ ఇంకా వేరియస్ రీజన్స్ అంటే మన జాబ్సే అనుకోండి, మన ఎంటర్‌టైన్‌మెంట్, మన చుట్టూ ఉన్న ప్రపంచం అనుకోండి, ఏదైనా అనుకోండి. సో వీటి వల్ల మనకి డిస్ట్రాక్షన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. మనకు టైం సరిపోవట్లేదు. అలా అని పెద్దవాళ్ళ సలహాలు విందామంటే మన ఈగో అడ్డమొస్తుంది. అండ్ వాళ్ళు వాళ్ళ విజ్డమ్ మనం యూజ్ చేసుకుందామన్నా కూడా మనకు టైం చేంజ్ అయిపోయిందండి. అందుకే చేసుకోబుద్ధి అవ్వట్లేదు అనే ఇంటెన్షన్ కూడా మనలో కలుగుతూ ఉందన్నమాట. సో అలాంటప్పుడు ఈ లైఫ్ కోచెస్ అనేది వాళ్ళు మనకి చాలా హెల్ప్ చేస్తారు. ఎందుకనండి? వా వాళ్ళకి ఫస్ట్ క్వాలిటీ వచ్చి ఓపిక. పేషెన్స్ అనేది చాలా ఉంటుంది వాళ్ళకి. సో, ఎన్ని ప్రాబ్లమ్స్‌లో ఉన్నా కూడా సర్విస్ ఓరియెంటెడ్‌గా వచ్చిన క్లయింట్ గాని, వాళ్ళ దగ్గర టైమ్ ఇచ్చి వాళ్ళ కోసము హాఫ్ అన్ అవరో, 40 మినిట్సో, గంట, గంటన్నర వరకు కూడా స్పేర్ చేయగలుగుతారనమాట. అంటే ఓపికగా మీ కష్టాలన్నీ, మీ కోపాలన్నీ అవన్నీ కూడా వింటారు. నో జడ్జ్‌మెంట్. అరే! తిను ఇలా ఎందుకు బిహేవ్ చేసింది? తను అలా ఎందుకు అనింది? ఇతనెందుకు ఇలా ఆలోచిస్తున్నాడు? అలా ఎందుకు ఆలోచించట్లేదు? అనే జడ్జ్‌మెంట్ పెట్టుకోకుండా జస్ట్ వింటారు. అంతే. వింటారు. మధ్యలో కొన్ని అవసరం ఉంటే కొన్ని క్వెషన్స్ అడుగుతారు. ఆ క్వెషన్స్ అడగడం మూలాన ఏమవుతుందంటే మీరున్న సిట్యుయేషన్‌లో క్లారిటీ బాగా వస్తుంది. అది కష్టమే గాని, సుఖమే గాని, గొడవే గాని, ద్వేషమే గాని, ఏ ఫీలింగ్ అయినా సరే మీకు క్లారిటీ వస్తుంది. ఒక్కసారి మీకు క్లారిటీ వచ్చి మీరక్కడ అటెన్షన్ అనేది పెట్టారు అనుకోండి, ఆ ప్రాబ్లమ్ ఇలా చిటికలో సాల్వ్ అయిపోతుంది. సో, అందుకని లైఫ్ కోచెస్‌వి హెల్ప్ తీసుకోండి. అండ్ నేను స్వతహాగా గూడా చాలా లైఫ్ కోచింగ్ క్లాసెస్ తీసుకున్నాను. నా బడీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మేము ఒకరితో ఒకరము క్లాసులు తీసుకుంటాం. అలానే మాలో ఉన్న నెగటివిటీస్ కానీ, మళ్ళీ ఏవైనా అన్‌వాంటెడ్ లిమిటింగ్ బిలీఫ్స్ కానీ వెళ్ళిపోతాయి. సో, అనవసరమైన అపోహలు మనం చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ ఉన్నవి, భయాలు ఇలాంటివన్నీ మేము తొలగించుకున్న తర్వాతనే లైఫ్ కోచెస్ మీ ముందు ఉంటామనమాట. అలా అని ఏదో మేము సూపర్ హ్యూమన్స్ ఏం కాదండి. మాలో కూడా ఉంటాయి. కాకపోతే అవన్నీ పక్కన పెట్టి మన దగ్గరకొచ్చిన క్లయింట్ వాళ్ళకి కంప్లీట్‌గా మీకు టైమ్ ఇస్తాం కాబట్టి చాలా చాలా యూజ్‌ఫుల్ ఉంటాయి ఈ సెషన్స్. మనం ఎలా అయితే డాక్టర్ దగ్గరికెళ్తామో అలా ఈ లైఫ్ కోచెస్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చనమాట. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు ఎళ్తాం మనము? మనకు రోగం వచ్చిన తర్వాత. మరి ఆ రోగానికి కారణమైన థాట్స్ ఏవైతే మనలో ఉంటాయో, మరి ప్రికాషన్ బేసిస్ మీద లైఫ్ కోచెస్ దగ్గరికెళ్ళొచ్చు కదా! వెళ్ళాలి. వెళ్తేనే సగం ప్రాబ్లమ్స్ అక్కడే సాల్వ్ అయిపోయి, మీ హెల్త్ సూపర్ డూపర్‌గా ఉంటుందనమాట. సో, ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉండడం గొప్ప. వచ్చిన తర్వాత హాస్పిటల్ బోయి, టాబ్లెట్‌లు తీసుకొని, అప్పుడు రెస్ట్ కావాలంటే దొరకదు. మనం ఎప్పుడైతే ప్రాబ్లమ్స్‌లో మునిగిపోతున్నాం అనిపిస్తుందో, ఆ టైంలో మనం ఒక హెల్పింగ్ హ్యాండ్ పట్టుకున్నామనుకోండి, వాళ్ళు ఈజీగా మనని దాంట్లోంచి దాటిచ్చేస్తారు. సో, ఫ్రెండ్స్, ఇట్స్ అప్ టు యూ. మీరు ఎలా ఈ లైఫ్ కోచెస్ సర్వీసెస్‌ని ఉపయోగించుకుంటారో ఆలోచించుకోండి. నేనైతే మీకోసం రెడీగా ఉన్నాను ఫర్ సర్విస్ ఓరియెంటెడ్. థాంక్ యూ సో మచ్. మినిమల్ ఫీస్ తోటి మీకు చక్కటి సర్విస్ అందిస్తాను. టేక్ అన్ అపాయింట్‌మెంట్ అండ్ సీ. థాంక్ యూ సో మచ్ అండ్ బై.